ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్మికులను ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఈ మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సిపిఐ నాయకులు క్యాతిరాజు సతీష్, ఏఐటీసీ నాయకులు అన్నారు. ఆదివారం స్థానిక కొమరయ్య భవన్లో సింగరేణి కాలేజెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని కార్మికులకు, ప్రజలకు మెడికవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత ఆరోగ్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కాగా ఈ వైద్య శిబిరాన్ని ఏఐటీయూసీ నాయకులు రామచందర్, సుధాకర్ రెడ్డి, క్యాతిరాజు సతీష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం కార్మికులు, ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో అధిక ఒత్తిడికి గురై గుండె జబ్బులో పాల్గొనడం జరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యాధులను గుర్తించడానికి ఈ ఉచిత శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్మికుల సమస్యల పట్ల కొట్లాడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి కార్మికులకు, అదేవిధంగా కార్మికులను నమ్ముకున్నటువంటి పేద ప్రజలకు వాళ్ళ యొక్క ఏదైతే ఈరోజు రానున్న రోజు వస్తున్నటువంటి గుండె జబ్బులకు, అదేవిధంగా కిడ్నీకి సంబంధించినటువంటి పరీక్షలకు సంబంధించి ఎక్కువ వ్యయంతో కూడుకున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఈరోజు భూపాలపల్లి ఏఐటీసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి కార్మికులకు, అదేవిధంగా పేద ప్రజలకు ఈరోజు ఉచితంగా గుండె మరియు కిడ్నీకి సంబంధించినటువంటి టెస్టులను ఈరోజు కొమరయ్య భవన్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ నిర్వహించేటువంటి కార్యక్రమానికి భూపాలపల్లి పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున హాజరైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వారందరికీ కూడా ఏఐటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు కార్మికుల యొక్క పోరాటాలు, కార్మికుల సమస్యల పట్ల పోరాటాలే కాకుండా కార్మికుల యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఈరోజు మా యొక్క ఏఐటీసీ వాళ్ళ యొక్క సంక్షేమం ముఖ్యంగా ముందుకు వస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి మెగా క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం పెట్టుకొని ఏఐటీసీ కార్మికులు, భూపాలపల్లి ప్రజలకు ఉచితంగా వైద్య సేవ శిబిరం పెట్టడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారం రోజుల నుంచి వెళ్ళి మైక్ అడ్వర్టైజు, పేపర్ అడ్వర్టైజు, వాట్సాప్లు, సోషల్ మీడియాలో సుధా పెట్టడం జరిగింది. మేము ఈ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యానికి కొంతమంది నిర్లక్ష్యం చేసుడు, ఇబ్బంది పడడు తర్వాత అనే ఉద్దేశంతో కార్మికులు మొన్న ఒకటి ఎయిటింగ్ లైన్ల సుతా ఇన్సిడెంట్ జరిగింది. హార్ట్ అటాకులు అవి రావడం జరుగుతుంది. దాని గురించి మనం ఉచిత వైద్య శిబిరం పెట్టాలనేది మన యూనియన్ ఉద్దేశంతో, పెద్దల నిర్ణయంతో మన జనరల్ సెక్రటరీ, మన బ్రాంచ్ సెక్రటరీ రమేష్ గారు, అందరి ఈ బ్రాంచ్ నాయకత్వం, ఏఐటీసీ నాయకత్వం మొత్తం ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వైద్యులు ఈ మెగా శిబిరానికి వచ్చినటువంటి వైద్య బృందానికి సుధా ఏఐటీసీ తరఫున ధన్యవాదాలు చెప్తాం. భూపాలపల్లి పట్టణంలోని ప్రజలకు వాళ్ళ ఆరోగ్యరీత్యా, అలాగే సింగరేణి కార్మికుల ఆరోగ్యరీత్యా, అలాగే రిటైర్డ్ అయిన కార్మికులకు కూడా వాళ్ళ ఆరోగ్యరీత్యా మన మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్ వారి ఆధ్వర్యంలో, అలాగే ఏఐటీసీ ఆధ్వర్యంలో వాళ్ళతో సంప్రదించి మా యొక్క కార్మికులకు అనేక రోగాలు వస్తున్నాయి. ఏ రోగాలు వచ్చి ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క హార్ట్ అటాక్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎన్నో రోగాలు ఉంటున్నాయి. కాబట్టి వీటిని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. కాబట్టి వాళ్ళకి సరైన వైద్యం అందించాలని, అలాగే ఉచితంగా వైద్యం అందించాలని మళ్ళీ కోరగా మేము ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు మెగా వైద్య శిబిరం పెట్టించడం జరిగింది. ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఈ యొక్క పట్టణ ప్రజలు, అలాగే కార్మిక సోదరులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.